హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు హానోవర్ మెసే ఈవెంట్‌కొచ్చాను. మెసే అంటే మన ఇండియాలో ఇండస్ట్రియల్ ట్రేడ్ ఫెయిర్ జరుగుతుంది కదా! ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగా ఇక్కడ ఈ మెసే అయితే 4 డేస్ జరిగింది. ఆల్మోస్ట్ 60 కంట్రీస్ నుంచి వచ్చారు. ఈ ఈవెంట్‌కి అన్ని దేశాల నుంచి 4000 కంపెనీలొస్తే అందులో 1000 జర్మనీవి. మిగిలినవి ఎవరివో గెస్ చేయండి. ఒక 1000 చైనా వాళ్ళవే ఉన్నాయి. ఈ చైనా వాళ్ళేంటో అన్నిట్లో ముందుంటారు. చూడండి, రోబో ఫుట్బాల్ ఆడుతుంది. వాడు కాళ్ళతోనే రోబోట్ని కంట్రోల్ చేస్తున్నాడు. రోబో ఇన్సెక్ట్స్, రోబో బటర్ఫ్లైస్, రోబో సెన్సార్స్, ఇలా ఎన్ని రోబోట్స్ చూసానంటే ఆ రోజు. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ మెస్సే అంట. ఈ ఈవెంట్ 4 డేస్కి నాకు 120 euros పడింది ఎంట్రీ టికెట్. ఫుడ్ అదంతా సపరేట్. నేను ఎందుకు వెళ్ళానంటే అసలు ఇక్కడ జర్మనీలో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, లీడింగ్ కంపెనీస్ ఏంటి, ఏమేమి రీసెర్చ్ వర్క్ జరుగుతున్నాయి, ఎనర్జీ, డిజిటలైజేషన్, ఏఐ, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, ఇలా ప్రతి సెక్టార్ నుంచి వాళ్ళ వర్క్ని ఎగ్జిబిట్ చేయడానికి వచ్చారు. నాకు ఫస్ట్ డే అయితే చాలా నర్వస్గా అనిపించింది. ఇంతమందిని చూసి నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. నాకేదో ఫ్యూచర్లో ఉన్నట్టు అనిపించింది. ఏఐ, రోబోటిక్స్ అయితే వేరే లెవెల్. ఏంటి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయా అని అనిపించింది. మెయిన్ నేను దీనికి ఎందుకు వచ్చానంటే నాకు చాలామంది సజెస్ట్ చేశారు, మన రిలేటెడ్ ఫీల్డ్లో ఏమైనా కంపెనీస్ ఉంటే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ వర్క్ తెలుసుకొని మన CV ఆర్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఏమన్నా వాళ్ళ కంపెనీలో వేకెన్సీస్ ఉంటే వాళ్ళు మళ్ళీ మనకి రిప్లై ఇస్తారు అని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పక్కన పెడితే జర్మనీ ఎప్పుడు గ్రీన్ టెక్నాలజీస్ అండ్ సస్టైనబిలిటీ ఇన్నోవేషన్స్లో ఎప్పుడు ముందే ఉంటుంది. ఈ గ్రీన్ టెక్నాలజీస్ మెయిన్గా ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ ఎమిషన్స్ని ఎంతవరకు తగ్గించాలి, ఎలా తగ్గించాలి, దాన్ని ఎలా రీయూజ్ చేయాలి అని ఇక్కడ జర్మన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ మిలిటరీలో ఎంతవరకు సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డిజిటలైజేషన్ ఇవంతా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. రిలేటెడ్ కంపెనీస్ని చూస్తూ అలా కమ్యూనికేట్ అవుతూ ఉంటే ఒక టర్కిష్ కంపెనీ ట్రాన్స్ఫార్మాక్స్ అని చెప్పి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ని వేరే కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారంట. అందులో ఒక ఇండియన్ని కలిసాము. ఇది చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇన్స్పైరింగ్గా. వేరే కంట్రీస్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా జర్మనీలో మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ ఉంటే కన్ఫామ్గా నెక్స్ట్ ఇయర్ జరిగే మెస్సేకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. వేరే దేశాల నుంచి వచ్చిన విజిటర్స్తో మనం మాట్లాడి కాంటాక్ట్స్ పెంచుకోవడమే కాకుండా మనం జాబ్స్ వెతికేటప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక్కడ పెద్ద కంపెనీస్ నుంచి వచ్చిన బిగ్ షాట్స్ని అయితే ఆన్ ద స్పాట్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వేరే చిన్న కంపెనీస్ వాళ్ళేమో శ్రద్ధగా నోట్స్ కూడా రాసేసుకుంటున్నారు. మేనేజర్ లెవెల్ వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ డెవలప్ అవ్వడానికి వాళ్ళు యూజ్ చేసిన ఫార్ములాస్, హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ అచీవ్మెంట్స్ అవన్నీ నీట్గా చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా వాళ్ళు ఎంత కామన్ పీపుల్లా ఉన్నారు. ఎంత సిల్లీ డౌట్స్ అడిగినా నవ్వుతూ ఆన్సర్ చేస్తున్నారు. మనకు మన వాళ్ళే శత్రువులు అంటే ఏంటో అనుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. వేరే దేశాల వాళ్ళు ఎవరో మమ్మల్ని రికగ్నైజ్ చేసి స్టూడెంట్స్ అది ఇది అని మంచిగా మాట్లాడుతూ ఉంటే మా అంతటి మేము ఇండియా స్టాల్స్కి వెళ్ళి మరీ వాళ్ళని విష్ చేద్దామని వెళ్తే వెరిటెక్ ఇంజనీరింగ్ కంపెనీ అంట. ఆ ముంబైలోనే ఏమో, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. ఆ మేనేజర్తో మేము మాట్లాడుతూ ఉంటే కొంచెం ఏదైనా మోటివేషన్ అవుతాము అని వెళ్తే ఫుల్గా డిసప్పాయింట్ అయ్యాము. చాలా అంటే చాలా యాటిట్యూడ్ చూపించారు. అసలు మేము ఎవరో అన్నట్టు చూసారనమాట. వాళ్ళు ఏదో మనకేదో చెయ్యాలని కాదు, జస్ట్ స్మైల్ ఇస్తే మనకి చాలా మోటివేషన్గా ఉండేది కదా అని అనిపించింది. ఇండియా నుంచి ఎంతమంది వచ్చారు, ఏమేం చేశారు అని మాకు కూడా చెప్పుకోవాలనిపిస్తుంది కదా. అరే మా వాళ్ళు ఇచ్చేసారు, అది చేశారు అని. మేము అలా అని అనుకున్నాము. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు డెఫినెట్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది మెస్సేలో నా ఎక్స్పీరియన్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను చాలామంది స్టూడెంట్స్ని కలిసిన తర్వాత అనిపిస్తుంది, ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా సబ్జెక్ట్ అడిగినా ఏం చెప్పరనమాట. మేబీ వాళ్ళు చెప్పినంత మాత్రాన నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అనుకుంటారో ఏంటో, నాకైతే అర్థం కాదు. ఇలానే థామస్ ఆల్వా ఎడిసన్ కూడా అనుకొని ఉంటే మనం ఇంకా చీకట్లో బతికే వాళ్ళమేమో అనిపిస్తుంది.